ఉండి పొజిషన్ లో ఉండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇద్దామనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఒక ఆలోచనలో ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సిసిఎల్ఐకి పంపించేసుకుంటే ఫస్ట్ నాడు కేబినెట్ మంత్రులము ముఖ్యమంత్రి గారు కూర్చొని దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బోత్ కలెక్టర్స్ కమ్యూనికేట్ చేయండి, అవైలబుల్ ఉంటాయి. అండ్ బోత్ కలెక్టర్స్ అంటే కొత్తగా ఇక్కడ మనం కాదు ఒకటి భద్రాద్రిలో మనం కొత్తగా సుజాత నగర్ తీసుకున్నాం, మొన్న బోనకల్లు తీసుకున్నాం కదా. వీటిలలో పాసిబిలిటీ ఉంటే పంపించండి, లేకుంటే మళ్ళీ పుష్ చేద్దాం. రష్ లో తప్పు చేయదు. సాదా బైనామాలకు సంబంధించి గతంలో మనం డిస్కస్ చేసినప్పుడు ప్రభుత్వ స్థలాలు లీజుకు తీసుకొని అవి కూడా పాస్బుక్లకు అప్లై చేశారన్నది మనం కొన్ని ఐడెంటిఫై చేసినాం. అటువంటిది ఎక్కడా కూడా ఒక గజం అటువంటిది ఇవ్వలేదు. దాన్ని క్లియర్ కట్ గా రిజెక్ట్ చేసుకోండి. ఓకే, గతంలో చెప్పినట్టు ఈ 2 పాయింట్లలో ప్రాపర్ గా మీరు యాక్ట్ చేసి మిగతా వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఆనరబుల్ హైకోర్టు నుంచి ఈ సాదా బైనామాలతో రావడంతోనే స్టే వేకెట్ కావడంతోనే వీ విల్ డిస్పోజ్ దట్ జెన్యూన్ కేసెస్. అంతే కదా. నెంబర్ 2, గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు, ఇతర కలెక్టర్లకు చెప్పేది, రెవెన్యూ అధికారులకు అందరికి చెప్పేది ఆల్రెడీ మీరు అందరూ ప్రిపేర్ అయి ఉన్నట్లున్నారు. పైలట్ కింద మనం ప్రతి గ్రామంలో ఆల్రెడీ ఎలా అయితే రెవెన్యూ గ్రామంలో సదస్సు పెట్టి ఆ సదస్సులో రిప్రజెంటేషన్స్ తీసుకొని మనం వర్కౌట్ చేశామో 3rd to 20th. సో ఈ 18 days ప్రతి రెవెన్యూ గ్రామానికి మస్ట్ అండ్ షుడ్ ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అప్లికేషన్స్ తో పాటు మీరే వెళ్ళాలి. మీరంటే ఎంఆర్ఓ స్థాయి అధికారులు అప్లికేషన్ కూడా ప్రిపేర్ చేయండి. ప్రీవియస్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదైతే పైలట్ ప్రతి జిల్లాలో ఒకటి చేశాము, మీ జిల్లాలోనైతే 2 చేశారు. మీకు పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ ని ప్రాపర్ గా యూటిలైజేషన్ చేసి ఆ ధరణితో గతంలో ఏవైతే ఇబ్బందులు కష్టాలు పడ్డారో పూర్తి నమ్మకం విశ్వాసం ఈ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలకు ఉందో దాన్ని ఈ చట్టం ద్వారా మంచి అద్భుత చట్టం చేసినవని మనం అందరం అనుకుంటున్నాం. అది డెలివర్ చేసే దాంట్లో పైలట్ గా 2 సార్లు కూడా ఎందుకు చేశామంటే చిన్న పొరపాటు కూడా జరగొద్దని కేబినెట్ అంతా పరిపరి విధాలు ఆలోచించి తీసుకున్న నిర్ణయం. కాబట్టి చిన్న మిస్టేక్ కూడా గ్రామాల్లో జరగొద్దు. రేపు June 3rd నుంచి ప్రాపర్ గా దాన్ని గ్రౌండ్కి వెళ్ళాలి. సో డిప్యూటీ సీఎం గారు, కేబినెట్ మంత్రులు అందరం కూడా ప్రతి నియోజకవర్గానికి ఎవరు కన్వీనియంట్ ఉన్న దగ్గర వారికి వెళ్తాం. డిప్యూటీ సీఎం గారు కూడా వారి నియోజకవర్గానికి ఒక డేటు ఇస్తారు. తప్పకుండా ఆ రోజు అక్కడ ఏదైతే మనం ములుగుమాడు గ్రామంలో నక్షాలు లేకుండా 413 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో భాగంగా ఎర్రపాలెం మండలంలో ములుగుమాడు గ్రామాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వడంతోనే అందరం అక్కడికి వచ్చి దాన్ని ఎలా ఏంటి అనేది కూడా చూస్తాం. మెయిన్ వైల్ అడిషనల్ కలెక్టర్ గాని, ఆర్డీఓస్ గాని, ఎంఆర్ఓలు గాని, రెవెన్యూ అధికారులందరికీ స్పష్టంగా చెప్పేది ప్రాపర్ గా ఎక్కడ రైతులకి భూములున్న ఆసాములకి ఇబ్బంది కలగకుండా దాన్ని స్టెప్ తీసుకోండి. వాట్ అబౌట్ కొత్తగూడెం? సార్, కొత్తగూడెంలో సుజాత నగర్ పైలట్ మండల్ తీసుకోవడం జరిగింది సార్. దీంట్లో 6 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, 18 గ్రామ పంచాయతీలు. అయితే దీంట్లో 2835 అప్లికేషన్స్ రిసీవ్ చేయడం జరిగింది సార్. దాదాపుగా ఈ 2835 లో సార్ ఈ 1240 1240 అయితే